దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఈ దినము 7వ మాట పంచుకునే దేవుడు గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరి మాట యేసుక్రీస్తు వారు చివరి మాట అంటే 6 మాటలు పలికి 7వ మాట పలికిన తర్వాత తన ఆత్మ ఎవరికి అప్పచెప్పారండి? తండ్రికి అప్పగించుకున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లూకా సువార్త 23:46 ఒకసారి ఎవరన్నా. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి ఈ చేతికి నా ఆత్మను అప్పగించున్నానని ఆయన ఎలాగో చెప్పి ప్రాణం విడిచిన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధానికి స్తోత్రం, మహోన్నతులు వందనాలు, సర్వశక్తిమంతుల సర్వాధికారికి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. మా మంచి దేవుడానికి వందనాలు, అసాధ్యమైన సర్వశక్తిమంతుల సర్వాధికారికి వందనాలు. ఎంతో ప్రభావ తండ్రి నాన్న 6 మాటలు ప్రభావ ధ్యానించి గొప్ప భాగ్యం బిడ్డలకు ఇచ్చారు తండ్రి నాన్న. 7వ మాట ప్రభావ నీ సేవకుడికి ఇచ్చినందుకు బంగారు పది లెక్కలేస్తులు స్తోత్రం రాజు నీకు వందనాలు. ఆయన చివరి మాట ద్వారా తండ్రి వాళ్ళ హృదయాల్లో మీరు మాట్లాడిన ప్రభావ నీకు వందనాలు. ఆయన ఎంత గొప్ప దేవుడే నీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి నాన్న. మా కోసం ప్రభావ కలవరిగిరికి రక్తాన్ని చిందించారు ప్రాణాన్ని దారి కోసం. గొప్ప త్యాగముద్రగా నీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి నాన్న. ఈ మధ్యాహ్నం సమయంలో ప్రభావ తండ్రి నాన్న ఈ వాక్యాన్ని బోధించి గొప్ప సమయం మాకు ఇచ్చే గొప్ప తరుణం మీకు ఇచ్చే నీకు వందనాలు. మీరే సహాయం చేసండి. ఆయన నా తెలివి నా జ్ఞానం మరుగుపరచమని, మీ పరిశుద్ధాత్మ శక్తి నాపై పంపరించమని, మీరే మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆత్మ ఏం చేస్తున్నాడు? తండ్రికి అప్పగించున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట మీరు గమనించండి. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దేవాది దేవుడిని తెలుసు, దివి నుంచి భూమికి దిగొచ్చాడని తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన రక్షణ తీసుకోవడం అంత అవసరమా? అవసరం లేదు. కానీ యేసుక్రీస్తు చెప్పేది ఏంటంటే, నేనేదైతే చేశానో అదే మీరు చేయమని మాదిరిగా ఉన్నారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు చాలా మంది చెప్తారు కానీ చేయరు. కానీ యేసుక్రీస్తు ఏదైతే చెప్పారో అదే చేశారు. హల్లెలూయా. ఎందుకంటే దివి నుంచి భూమికి వచ్చిన దేవుడికి రక్షణ అవసరమో లేదు. కానీ సామాన్యమైన మనిషితో యోహాన్ ఏం చేశారంటే రక్షణ అడిగినప్పుడు యోహాన్ అంటాడు, ప్రభువా నువ్వు దేవుడివి, నీ పాదాలు ముట్టుకోవడం, చెప్పులు ముట్టుకోవడం నేను అర్హుని కాను, నువ్వు నాతో బాప్తిజం తీసుకోవాలంటే దేవుడు అంటాడు ఒకటే, ఈసారికి నువ్వు కానీ మనం చెప్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే రక్షణ అనేది దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే రక్షణ తీసుకున్న తర్వాత దేవుడు ఏదైతే చెప్పాడో ఆ చివరికి మన ఆత్మ అప్పగించాలంటే మనం ఏం చేయాలంటే రక్షణ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే నేనేం సత్యం, నేనే మార్గం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి దగ్గర ఎవరు కూడా చేరుకొనలేరని చెప్తున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును. యేసుక్రీస్తు చివరికి ఏమంటాడంటే నా ఆత్మ తండ్రికి అప్పగించుకున్నాను అంటున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు మనం చనిపోతే మన ఆత్మ ఎక్కడికి వెళ్తే ఒకసారి మనం ఆలోచించుకో మధ్యాహ్నం సమయంలో సహోదరి సహోదర. ఎందుకంటే అనుకున్నాం ఈ భక్తి చాలు అనుకున్నాం, ఈ భక్తి అంత మాత్రము చాలు. హల్లెలూయా. నిత్యము ఆయనతో మనం ఏం చేయాలంటే సహవాసం చేస్తూనే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక పాట మనం ఎక్కువ పాడుతున్న పాట మనం పాట స్తుతిస్తామంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన మాటలు అని చెప్తున్నాం కానీ హృదయం దేవుడికి మనం ఇవ్వలేకపోతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మాటలు బాగానే చెప్తాం, పాటలు బాగానే చెప్తాం, కానీ పాటలు పాడుతాం కానీ దేవుడికి మనస్ఫూర్తిగా సంపూర్ణంగా హృదయాన్ని మనం ఏం చేస్తున్నాం ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి ఈ రోజు మన జీవితంలో అనేక శ్రమలు ఈ రోజు వస్తున్నాయి. దేవుని స్తోత్రం కలుగు గాక. అందుకని చివరి సమయంలో ఏమన్నాడంటే దేవుడు నీ ఆత్మ నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం అంటారు. హల్లెలూయా. ఎందుకంటే చాలా మంది ఏంటంటే గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం అంటే ఎందుకంటే ఆయన చనిపోయింది నీ కోసం నా కోసం మన పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి ఆయన శుభ శుక్రవారం మనం చెప్పుకోవడం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు యేసుక్రీస్తు వారు ఏ రోజైతే ఏప్రిల్ 3వ తారీఖు సిలువ వేయబడ్డారో అదే రోజు మళ్ళీ ఈ రోజు వచ్చేటప్పుడు కూడా దేవుని మహిమపరచండి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే చూడండి ఏ రోజైతే ఏప్రిల్ 3వ తారీఖు యేసుక్రీస్తు ప్రభు అదే రోజు సిలువేశారో అదే రోజు ఈ రోజు కూడా గుడ్ ఫ్రైడే వచ్చింది. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎన్ని నెల రోజు ఒకసారి మార్చి ఎండింగ్ వచ్చేస్తుంటది, ఒకసారి లేదా ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ డేట్ అనేది రావడం అనేది గాడ్స్ గ్రేస్ అని చెప్పి ఈ సంవత్సరం చాలా మనం చాలా విలువైనది చెప్పారు. ఎందుకంటే అదే రోజు అదే డేట్ మళ్ళీ రోజు గుడ్ ఫ్రైడే మనం చేసుకున్నాం అంటే దేవుడికి కృప, దేవుడికి మహిమ. హల్లెలూయా.
ఎందుకంటే ప్రియ దేవుడు పెట్టారా, దేవుడు చెప్తున్నాడు ఏంటంటే మనం ఇంతవరకు మనం ఏంటంటే విన్నామంటే ఫస్ట్ మాటలు ఏం చేసి క్షమాపణ కోసం మనం విన్నాం. దేవుడు నీ వల్ల నీ పొరుగు అని ఏం చేయమన్నాడు, ప్రేమించి మనం క్షమించాలి. క్షమించే గుణం మన అందరూ కూడా ఉండాలి. అలాగే రెండో మాటకు వస్తే రక్షణ. ఈ లోకంలో ఏదైనా తీసుకొచ్చిన రక్షణ అనేది మనకి దొరికేది ఎంత మాత్రమో కాదు, అది దేవుడు ఇస్తేనే రక్షణ అనేది వస్తుంది. దేవుడి స్తోత్రం కలుగును కాక. అలాగే వాత్సల్యత, ప్రేమించాలి. ఈరోజు బాధ్యత, రెస్పాన్సిబిలిటీ చూడండి, బాగా చాలా చక్కగా చెప్పింది. ఈరోజు పేరెంట్స్ అంటే చాలా మందికి రెస్పాన్సిబిలిటీ లేదు. ఈరోజు అనేక మంది యవ్వనస్తులు చనిపోతారంటే తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు. ఈ రోజు నేను చెప్తాను, సేవకుడిగా చెప్తున్నాను, బైబిల్ పక్కన పెడితే చాలా మంది తెలియక పిచ్చోళ్ళ మాట్లాడుతున్నారు. కానీ ఏ గ్రంథాల్లో కూడా నీ తల్లిదండ్రులు గౌరవించిన తల్లిదండ్రులకి ఒబి అని ఎవరు చెప్పట్లేదు. దేవుని స్తోత్రం కలుగున ఒక్క నా బైబిల్ కూడా చెప్తుంది. హల్లెలూయా. ఎందుకంటే చాలా మంది తెలియక మాట్లాడతారు, చర్చిలకు వెళ్తున్నారు, మందిరాలకు వెళ్ళిపోతున్నారు, ఏదో కులంలో కలిపేస్తున్నారు, మతంలో కలిపేస్తున్నారు, పిచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ అది ఎంత మాత్రం కాదు. కానీ ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే క్రైస్తవతకు వచ్చిన తర్వాత మార్గం అని దేవుడు చూపిస్తాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. నీ తల్లిదండ్రులు ఎలా ప్రేమించాలి, నీ సహోదరుని ఎలా, సొసైటీ ఎలా బ్రతకాలని చెప్పేది బైబుల్. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఏదైతే చెప్పారో అదే మేము బోధిస్తున్నాం ఇక్కడ. దేవుడి స్తోత్రం కలుగును గాక. చాలా మంది తెలియక మాట్లాడతారు. కానీ నిజంగా చెప్తున్నాను, ఈరోజు బైబిల్ చదివితే లోకంలో నువ్వు ఎలా జయించాలని దేవుడు అక్కడ రాసించాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మొత్తం కూడా బైబిల్ రాసించాడు. నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా సమాధానం పడాలి, పాపానికి ఎలా దూరం ఉండాలని దేవుడు అక్కడ బోధించి ఈరోజు యవ్వనస్తులు చూస్తున్నారు. చాలా మంది ఈరోజు చిన్నపిల్లలు కూడా డ్రగ్స్ కెడిట్ అయిపోయి పాపంలో పడిపోతున్నారు. ఎక్కడ చూస్తున్న మానభంగాలు, హత్యలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే జ్ఞానం లేక. ఈరోజు జ్ఞానం లేక ఈరోజు నశించిపోతున్నారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని జ్ఞానం చెప్పడానికే ఈ భూమి మీదకి దేవుడు మాలాటలు పెట్టాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఇది చాలా మంది తెలియక మాట్లాడతారు. కానీ ఇది మతము కాదు, మార్గం. యేసు మార్గం నడిస్తే నువ్వు పాపానికి దూరంగా పారిపోతావు, నీ తల్లిదండ్రులు గౌరవిస్తావు, నీ పొరుగు అని ప్రేమిస్తావు. ఈరోజు సమాజం ఎలా ఉందంటే భార్య భర్తలు కూడా ఈరోజు డౌరీ లేక అనేక మంది చూస్తున్నాం, చంపేస్తున్నాయి. ఈరోజు 2025 మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా అనేక మంది భార్యలను భర్తను చంపేస్తారు. చూస్తున్నాం, అనేక మంది చూస్తున్నాం. ఈరోజు అనేక మంది భర్త చనిపోయారు, భార్య చేతిలో చనిపోయారు. అంటే సమాజం ఎక్కడికి వెళ్తుంది? ఈరోజు ప్రేమిస్తున్నారు, 3 నెలలు 4 నెలలు 5 నెలల తర్వాత ఏం చేస్తున్నారు? చంపేస్తారు. ఎక్కడెక్కడో జరిగింది, గాజువాక ఇన్సిడెంట్ జరిగింది. చంపేసి భార్యను ఏం చేశారంటే ఫ్రిడ్జ్ లో ముక్కలుగా చేసేసాడు. అలాగే ఇంకోటి తలంచుకుంటే మొన్న రీసెంట్ గా జరిగింది, లాస్ట్ మంత్ కూడా జస్ట్ టీవీ పెట్టి సౌండ్ తగ్గించమని చెప్తే భార్యను ఏం చేశాడు, భార్య ఏం చేసింది, భర్తను చంపేసి. అంటే ఇందా పాస్టర్ గారు చెప్పారు, కోపపడదు కానీ పాపము చేయవద్దంటే. ఈరోజు ప్రాణం తీయడం అంటే చాలా ఈజీ, కోడి చెప్పినట్టు చంపేస్తున్నారు ప్రజలు ఈరోజు. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ వాక్యం మన హృదయంలో లేదు, వాక్యము లేదు, దేవుని అంటే భయం లేదు, భక్తి కూడా లేదు. కాబట్టి ఈరోజు సమాజం ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఈరోజు ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈరోజు దేవుడు చెప్తే నీ వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమని చెప్పాడు తప్ప నువ్వు మతానికి వెళ్ళి నువ్వు ప్రజలకి అన్యాయం చేయ దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ యేసుక్రీస్తు చెప్పబోదేటంటే సమాజానికి మేలు చేయమని చెప్తున్నాడు. దేవుడి స్తోత్రం. నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. ఈరోజు ప్రేమ కరువైపోయింది ఈరోజు ప్రజల్లో. ప్రేమించిన వాళ్ళు లేదు, అందరూ దూషించే వాళ్ళు ఎక్కువైపోయారు ఈరోజు ప్రపంచం ఎక్కడికి వెళ్తాం ఒకసారి ఆలోచిద్దాం. ఈరోజు నా వరకు నేను బాగున్నాను అనుకుంటున్నాను, కానీ నేను ఇరుగు నశించిపోతున్నాను. ఎక్కడ చూసినా భయంకర పరిస్థితి ఈరోజు. ఎందుకు జరుగుతుందంటే దేవుడిలోనే ఉంటే ఇటువంటి మనం చేయడానికి దూరంగా మనం ఉంటాం. దేవుడు చెప్పిన 7 మాటలు చాలా విలువైన మాటలు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు మనది, రేపు మనది కాదు. అందుకని దీపం ఉండగానే ఇల్లు మనం చక్క పెట్టుకోవాలి. రెస్పాన్సిబిలిటీ, ప్రతిదీ రెస్పాన్సిబిలిటీ. భూమి మీద నువ్వు వచ్చేవాడు, నువ్వు తండ్రిగా ఉన్నప్పుడు నీ బిడ్డల బాధ్యత నీకు ఉంది, నువ్వు భార్యగా ఉన్నప్పుడు నీ భర్త బాధ్యత, బిడ్డల బాధ్యత నీకు ఉంది. ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకుంటే ఈరోజు సమాజం ఎంత భయంకరంగా ఎంత మాత్రం ఉండదు. దేవుడి స్తోత్రం కలుగును గాక. దేవుడు రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు, మనకు బాధ్యత ఇచ్చాడు, ఆ భారం ఇచ్చాడు. ఆ భారంతో మనం ఏం చేయాలి? దేవుడి సన్నిధిలో మనం నడవాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఈరోజు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు, మనందరి పరలోక రాజ్యం. యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడని బైబిల్ చెప్తుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడే, క్రైస్తవులకు దేవుడు కాదండి.
ప్రపంచంలో ప్రతి మానవాళికి ఆయన దేవుడు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే మత్తయి 11:28 యొక్క ఏమంటారు, ప్రయాసపడి భారము సమస్త జనాలతో విశ్రాంతి కలుగు చేస్తా అన్నాడు. ఎందుకంటే ఈ రోజు అనేక మంది భారంతో బాధ్యత లేక ఈ రోజు అనేక మంది భారం మోస్తున్నారు. వాళ్ళకి వెనకాల దిక్కులేని పరిస్థితి, భయంకర పరిస్థితి, బయటకు వెళ్ళిన పరిస్థితి, ఏం చేయాలో తెలియని పరిస్థితి. అందుకే ఉన్నాడంటే నీ సమస్యలు నేను నా బాధ పెడితే నేను నీకు విడుదలిస్తానంటే మనం ఏం చేస్తాం, మన బాధ మరో భారం మనమే మోస్తున్నాం, మోగిలేకపోతున్నాం ఈ రోజు. అందుకే నీ భారం యెహోవా మీద మోపమని దేవుడు చెప్పి, నీ కష్టాలు బాధలు ఏమైనా సరే దేవుడు బాధల దగ్గర మనం పెట్టాలి. పెట్టినప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. దేవుడు స్తోత్రం. ఈరోజు చాలా మంది చూడండి, అనేక మంది ఉద్యోగాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఈరోజు మనశ్శాంతి లేదు. అనేక మంది ఇల్లులు ఉన్న, ఆస్తులు ఉన్న, అంతస్తులు ఉన్నాయి, కానీ మనశ్శాంతి అనేది లేదు. ఈరోజు చూస్తున్నాం, ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఈరోజు ఉన్నాం. కానీ సమాధానకర్తకు అధిపతి అనే దేవుడు మనం ఉండుంటే అన్ని మన దగ్గర ఉన్నట్టే. దేవుడి స్తోత్రం కలుగుని. ఇంతవరకు చక్కగా ప్రతి మాట కూడా దేవుడి సన్నిధిలో చక్కగా పంచుకుని వీళ్ళందరూ కూడా దేవుడు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ గుడ్ ఫ్రైడే వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ఈ మాటలు ముగిసి దేవుడు దీవించిన